డాక్టర్ జె. శ్రీనివాస కిషోర్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. ఇంతమంది డాక్టర్స్ ఉండగా పిల్లలకంటూ ప్రత్యేకంగా ఒక సర్జన్ డాక్టర్ అవసరమా? ఇంతకుముందు 1940s 1950s చూసినట్టయితే పెద్దవాళ్ళకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారే పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. పెద్దవాళ్ళకి చేసే ట్రీట్మెంట్లో ఒక సగభాగం పిల్లలు చేస్తే సరిపోతుందనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మనకు సైన్స్ అనేది అడ్వాన్స్మెంట్ జరిగిందో పిల్లలు పెద్దవాళ్ళతో పోల్చుకుంటే టోటలీ డిఫరెంట్ అనేది మనకు అర్థమైంది. చిన్నపిల్లల్లో ఉన్న అవయవాలు అంటే అనాటమీ, అవి పనిచేసే తీరు అంటే ఫిజియాలజీ, వాటికి వచ్చే వ్యాధులు అంటే పెథాలజీ, వాటికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్, మరియు వాటికి వచ్చే ట్రీట్మెంట్కి వచ్చే స్పందన అంటే రెస్పాన్స్, చైల్డ్ సైకాలజీ, చైల్డ్ బిహేవియర్, ఇవన్నీ టోటలీ డిఫరెంట్. ప్లస్ పిల్లలు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకోలేరు, ప్లస్ వాళ్ళ ట్రీట్మెంట్ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు. సో చిన్నపిల్లలు మాట్లాడలేకపోయినా వాళ్ళ ఇబ్బందులను గ్రహించి వ్యాధిని డయాగ్నోస్ చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఏదో గుర్తించి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి ఒక డాక్టర్ మనకు కావాలి. ప్లస్ పిల్లల్లో మనం చేసే ఏ ట్రీట్మెంట్ కూడా వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు. సో అటువంటి ట్రైనింగ్ పొందిన ఒక డాక్టర్ మనకు కావాలి. అటువంటి ట్రైనింగ్ పొందిన ఒక డాక్టరే మన పీడియాట్రిక్ సర్జన్.